హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు జీతాల బిల్లుల్లో పొరపాట్లు, అందుకే వీరికి జీతాలు నిలిపివేత. సో ఎందుకు, ఏం నిలిపివేత అనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాలు చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖ ఉద్యోగులకు జీతాలు లేవు. దేవాదాయ శాఖ కమిషనరేట్ అధికారులు ఉద్యోగులకు ఉగాది పండుగ వస్తూ ఉన్నా ఇప్పటివరకు జీతాలు అందలేదు. ఆ శాఖకు సంబంధించిన జిల్లాలోని ఉద్యోగులకు జీతాలు అందిన కమిషనరేట్‌లో ఒక అధికారి నిర్వహణతో అక్కడ పనిచేస్తున్న వారికి మాత్రమే అందలేదనైతే తెలుస్తోంది. సో కమిషనరేట్ ఉద్యోగుల్లో ప్రతి నెల ఇంక్రిమెంట్లు ఉన్నవారు, ఇతర ఉద్యోగుల వివరాలను కే సెక్షన్ సిబ్బంది అయితే రూపొందిస్తున్న వాటిని డ్రాయింగ్ అండ్ డిస్బర్స్‌మెంట్ అధికారి డీడీఓ కేడర్‌లో అయితే ఉన్న ఓ ఉప కమిషనర్ పరిశీలించాక సిఎఫ్ఎంఎస్లో అయితే అప్లోడ్ చేస్తారు. కొందరు ఉద్యోగుల ఇంక్రిమెంట్లు మొత్తాన్ని జీతాలను ఎక్కువగా పేర్కొంటున్న కే సెక్షన్ సిబ్బంది బిల్లుల్ని సిద్ధం చేశారు. డీడీఓ వాటిని అయితే చెక్ చేయకుండానే ఆమోదించారు. సో సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినట్లుగా ఈ విధంగా తెలిసింది. సో తప్పులను గుర్తించిన పే అండ్ అకౌంట్ అధికారులు వాటిని తిరస్కరించారు. దీంతో మళ్ళీ బిల్లును అప్లోడ్ చేశాకే వారికి జీతాలు అందే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.